యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియ సర్వవిద్యాస్వరూపాంతాం శారదాం ప్రణతోస్మ్యహం. లలితా సహస్రనామంలోని 136వ శ్లోకం నుంచి 140వ శ్లోకం వరకు ఉన్న నామాలను అమ్మ జీవితంతో అనుధ్యానం చేద్దాము. దీక్షిత, శ్రీరామకృష్ణులచే దీక్ష పొందినది. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం అమ్మ భక్తుల భారాన్ని తీసుకుని దీక్షను తీసుకున్నారు. దైత్య శమని, కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు అనేటటువంటి దైత్యులను, సాధకులకు బాధ కలిగించే వారిని తొలగించున్నది దైత్య శమని. అమ్మ జీవితాన్ని ఎంతగా అనుధ్యానం చేస్తామో అంతగా ఈ అరిషడ్ వర్గాల నుంచి శమనం పొందవచ్చు. సర్వలోక వశంకరి, తన సుగుణాలతోటి లోకాన్నంతటినీ వశం చేసుకున్నది అని. అంటే అమ్మ తన మాతృత్వంతో అందరినీ వశపరుచుకుంది. సర్వార్థదాత్రి, కోరిన వారు కోరికలు తీర్చేటటువంటి తల్లి. అవి ప్రాపంచికమైన ఆధ్యాత్మికమైన ఎవరైతే ఆమె దగ్గరకు వచ్చారో ఆర్తితో వారందరి కోరికలను తీర్చేవారు. అమ్మ అనేవారు, నా దగ్గరికి వచ్చినవారు, రానున్నవారు, రాబోయేవారు వారందరికీ కూడా నా ప్రేమాశీస్సులు ఉన్నాయి అన్నారు. అనయము మన నీడగా వెనక ముందు చనుచు నుండి కామాదులు దూరమైన కామితముల నెరవేర్చుచు అనుభవ ఆనందములను మన కోసం గేడు తల్లి మన శారదమ్మ సర్వార్థదాత్రి. సావిత్రి అంటే సృష్టికారక శక్తి అని, బుద్ధులను భగవంతుని వైపు ప్రేరేపింపజేసే అంటే ప్రచోదయింపజేసేటటువంటి గాయత్రీ స్వరూపం అని భావశుద్ధి రూపాన్ని చెప్పబడింది. ఇక్కడ అమ్మ ఇప్పుడు అంటూ ఉండేవారు, మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, నా నుండి కాకపోతే అని అంటూ ఉండేవారు. అలానే అందరి బుద్ధిని ప్రచోదింపజేసి భగవంతుని వైపు తిప్పేవారు. ఆమె ఎంతో నిర్మల స్వభావురావులు. ఆమె ఎంతగా నాది నా వారు అనేవారు ఆ విధంగా దగ్గరికి తీసుకుని అంతగా ఇది రామకృష్ణుల కుటుంబం, రామకృష్ణుల సంతానం, రామకృష్ణులే మన సరస్సు అని చూపిస్తూ ఉండేవారు. ఆమె సచ్చిదానంద రూపిణి. దేశకాలా పరిచ్ఛిన్న, ఆమె మాతృత్వం దేశ కాలాలకి కట్టుబడినది, సర్వగా అంతటా ఉన్నది అని. అమ్మని ఒకసారి ఒక భక్తుడు అంటాడు, అమ్మ ఈ యుగంలో మీరు వచ్చాక ఇక శీతలాదేవి అలాంటి వాళ్ళు పూజించక్కర్లేదు అని. అప్పుడు అమ్మ అంటారు, ఎందుకు నాయనా, వారందరిలో కూడా ఉన్నది నేనే అని చెప్తారు. సర్వమోహిని, ఇంకొక చోట మాయ, ఈ రెండు మా నామాలు వచ్చాయి. అమ్మే మహామాయ, తన యోగమైనటువంటి రాధును అడ్డుపెట్టుకుని లీల జరిపారు. ఎవరు జయరాంబాటి బ్రాహ్మణి అనుకున్నారో, ఆమెను తమ కుటుంబంలో ఒక సభ్యురాలుగా చూశారో వారందరినీ కూడా అమ్మ మోహంలో ముంచివేశారు, సర్వమోహినిగా. అందుకనే వారందరికీ అతి సాధారణ గ్రామీణ స్త్రీగా కనిపించారు. అయితే ఎవరైతే లోతు తెలుసుకోగలిగారో వారికి తమ నిజ స్వరూపాన్ని తెలియజేశారు. గిరీష్ చంద్రబోస్ ఒకసారి అంటారు, ఈ అమ్మ యొక్క ఈ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఎంత తపస్సు చేసుకున్నారో క్రితం జన్మలో, అందుకనే అమ్మని అక్కగా పొందారు అని అంటారు. అయితే అమ్మ మాత్రం ఏం చేశారు, తన సర్వమోహిని మాయతోటి వాళ్ళందరినీ మాయలో నింపివేశారు. అయితే ఎవరైతే ఆమె లోతు తెలుసుకోగలిగారో వారికి తమ నిజస్వరూపాన్ని తెలియజేశారు. ఒక పక్క తమ మాయపొరను కప్పుతూ మరొక పక్క తమ మాయపొరను తొలగించారు. బ్రహ్మానంద స్వామి ఒకరోజు ఒక భక్తుడిని, అమ్మ పైన ఉంటారు, కింద నుంచి ఒక భక్తుడిని వెళ్ళి అడిగి రమ్మంటారు. ముందుగా శక్తి పూజ ఎందుకు చేయాలి, అమ్మని అడిగిరా అని చెప్పి పంపుతారు. అప్పుడు అమ్మ అంటారు, ఈ బ్రహ్మానందపు తాళం చెవి శక్తి దగ్గరే కదా ఉండేది, అందుకని శక్తిని పూజించాలి అని అంటారు. అంటే ఇక్కడ అమ్మకు తెలియదు అని కాదు, బ్రహ్మానంద స్వామికి తెలియదు అని కాదు, వారి ఇద్దరు మధ్య ఉన్నటువంటి అనుబంధం అది. అమ్మ నిన్ను ఎందుకు పూజించాలి అంటే, నేను నీకు మోక్షాన్ని ఇస్తాను నాయన అని చెప్పినట్టు ఇక్కడ. తర్వాత ఆమె సరస్వతి, అమ్మ జ్ఞానదాయిని, రూపం మార్చి సాధారణంగా
ఈ రూపంలో వచ్చింది అని చెప్పి స్వయంగా శ్రీరామకృష్ణులే అనేవారు. అమ్మ యొక్క సరస్వతి రూపాన్ని ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాము. శాస్త్రమయి, సకల శాస్త్ర రూపిణి. శివానంద మహారాజుని ఒకసారి ఒక శిష్యుడు అడుగుతారనమాట, మహారాజు నాకు చాలా శాస్త్రాలు అవి చదువుకోవాలని ఉంది, దానికి సమయం కేటాయిద్దాం అనుకుంటున్నాను అని అంటారు. అంటే అప్పుడు ఆయన అంటారు, నాయన నువ్వు శాస్త్రాలు వేరేగా ఎందుకు చదవాల్సిన అవసరం ఉంది, చూడు మా జీవితాలే పెద్ద శాస్త్రాలు అని చెప్తారు. అలాగే అమ్మ జీవితం ఒక పెద్ద శాస్త్రం అన్నమాట. అది అధ్యయనం చేయగలిగితే సకల శాస్త్రాల సారం మనకి లభిస్తుంది. గుహాంబ, గణాంబ అన్న 2 నామాలు వచ్చాయి. గుహాంబ అంటే షణ్ముఖుని తల్లి, గణాంబ అంటే గణపతికి తల్లి. శ్రీ రామకృష్ణ శిష్యుల్లో 6 ముఖాలతో గురుమూర్తి రూపంలో స్వామీజీ దేశ విదేశాలు పర్యటించి బోధ చేశారు. అలాగే గణనాథుడిలాగా అమ్మ దగ్గర కూర్చుని మన శారదానంద మహారాజు ఎప్పుడు ఎక్కడ అవసరమో దానికి గొడుగు పడుతూ అమ్మ సేవ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా మనకి గుహాంబ, గణాంబ రూపంలో అమ్మనిచ్చారు. గుహ్య రూపిణి, ప్రత్యక్ష శిష్యులు. గుహ్య రూపిణి అంటే ఆమె చాలా రహస్యమైనటువంటి రూపము కలది అని. అంటే అమ్మ ఎవరు ప్రత్యక్ష శిష్యులే తెలుసుకోగలిగారు. శారదానంద మహారాజు వారు అంటారు, ఛాయ్ చావా బెడాలని. అంటే బూడిద పూసుకున్నటువంటి పిల్లట, ఆ పిల్లిని మనం గుర్తించలేము. అలాగా అమ్మ అలా తన రూపాన్ని దాల్చుకుని ఆ విధంగా వచ్చారు అని చెప్తారు. అలాగే ఒకసారి ఒక భక్తుడు అమ్మకి నమస్కారం చేసుకుందామని ఉద్బోధనలో పైకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఎవరు కనిపించక తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు శారదానంద మహారాజ్ అంటారు, నువ్వు అక్కడ ఎవరు కనిపించలేదా, నువ్వు ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి చూడు, పైనుంచి కింద దాకా ఒక గుడ్డ కప్పి ఉంటుంది, ఆ గుడ్డ చివరిలో నువ్వు చూస్తే 2 బటన్ వేళ్ళు కనిపిస్తాయి నీకు అని చెప్తారు. అంత గుహ్యంగా తన్ని ఉంచుకునేవారు. అప్పుడు ఈ శిష్యుడు మళ్ళీ పైకి వెళ్ళి సరిగ్గా శారదానంద మహారాజ్ చెప్పినట్టే అక్కడ మొత్తం ఒక కవర్ అయినటువంటి గుడ్డలో ఉన్నటువంటి ఒక ఆకారాన్ని చూస్తారు. అమ్మకి నమస్కారం చేస్తారు. పాదాలకు ఎప్పుడైతే నమస్కారం చేశారో అప్పుడు అమ్మ ఆయన్ని పలకరిస్తారు, బాగున్నావా బాబు అని. ఆమెను కనుగొనటమే కష్టం. అలాగనే కాశీలో ఒక స్త్రీ అమ్మని దర్శించుకుందామని వస్తారు. యోగినిమాని చూసి ఆమె శారదామాత అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి నమస్కరించిపోతారు. యోగినిమా తిట్టి అమ్మ దగ్గరికి పంపుతారు. అయితే అమ్మ ఎంతో సాధారణంగా ఉన్నారు. ఆమెను చూసి అప్పుడు అమ్మ అంటారు సరదాగాను, కాదమ్మా నేను కాదు, ఆమె శారదామాత అక్కడికి వెళ్ళని చెప్తారు, ఆవిడే అమ్మ అని చెప్తారు. ఆ మహిళ పాపం మళ్ళీ యోగినిమా దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి గట్టిగా చివాట్లు తింటుంది అనమాట. అప్పుడు ఆమె నవ్వుతూ దర్శనమిస్తారు శారదామాత. ఈ విధంగా ఎవరికి అర్థమవునంత ఇదిగా ఆమె యొక్క స్వభావాన్ని మరుగుపరుచుకున్నారు ఈ రూపంలోనూ. చాలా కొద్దిమందికి మాత్రమే తన నిజ రూపాన్ని ఆమె చూపించారు. సర్వోపాధి వినిర్ముక్త. అమ్మ స్వయిచ్ఛతోటి ఈ దేహాన్ని ధరించారు. కావాలంటే ఈ దేహాన్ని తీసుకోగలరు, వద్దు అనుకున్నప్పుడు ఆమె వదిలివేయగలిగారు. అలాగే ఈ మాయను కావాలనుకున్నప్పుడు ఈ మాయలో ఉన్నారు, వద్దన్నప్పుడు అలాగే రాధుని దూరంగా పంపించవేమని చెప్పారు. ఎంతలో కావాలంటే అంతలోనే ఆమె తన స్వస్వరూప అనుసంధానంలోకి వెళ్ళగలరు. నేను అనే భావన ఉండేది కాదు, అంతా శ్రీరామకృష్ణులే చేస్తున్నారు అని అనేవారు. ఒకసారి ఆమె సమాధి అవస్థలోకి వెళ్ళినప్పుడు మరలా తిరిగి ఈ స్థలంలోకి రావాలి అన్నప్పుడు ఆమె అంటారట, చిచి ఇలాంటి ఈ దేహంలోకి నేను మరలా ప్రవేశించాలా అని చెప్పి అతి కష్టం మీద మనసును శరీరంలోకి దించాను అని చెప్తారు. సదా శివ పతివ్రత. సదా పరమశివుడైనటువంటి శ్రీరామకృష్ణునే ఆమె అనుసరించారు. భావంలోనూ బాహ్యంలోనూ శ్రీరామకృష్ణుని సేవ చేసుకున్నారు. వారి కార్యాన్ని పూర్తి చేయటమే ఆమె ఆవిర్భావం. ఈ విధంగా ఆమె సదాశివ పతివ్రత. సంప్రదాయేశ్వరి. రామకృష్ణ సంప్రదాయానికి ఆమె ఈశ్వరి. ఈ రామకృష్ణుల యొక్క భావాల యొక్క ధార ఏదైతే ఉందో దాన్ని స్వామీజీ ఆచరించాలని పథకాలు అవి వేసుకున్నారు. అయితే అమ్మ చక్కగా దాన్ని ఆచరించి చూపించి సత్ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు.
గృహస్థ నియమాలు సన్యాస నియమాలు రెండూ పాటిస్తూ అమ్మ ఈ 2 సంప్రదాయాలకి ఆదర్శంగా నిలిచి పాలించారు. ఇక సాధారణ సాంప్రదాయాల విషయాలు వస్తే గ్రామ సాంప్రదాయాలకు ఎప్పుడు కూడా ఆమె వ్యతిరేకంగా లేరు. గ్రామస్తుల మాటలకి కట్టుబడి ఉండేవారు. భోజనాది విషయాల్లో వారి ఆచారాలన్నీ పాటిస్తూ ఉండేవారు. అలా తీర్థయాత్రలు చేసినా అక్కడి సాంప్రదాయాలన్నీ పాటించేవారు. విశేష దినాల్లో ఆమె ఎంతో వినమ్రంగా బ్రాహ్మణులకి నమస్కారం చేసి చూపించేవారు. ఈ యుగానికి తగినటువంటి నూతన సంప్రదాయాన్ని అమ్మ తమ జీవితంలో అనుష్ఠించి మనకి చూపించారు. గురుమండల రూపిణి శ్రీరామకృష్ణులు, కాళీమాత, శారదామాత వీరు ముగ్గురు కూడా అభిన్నం. ఆమె గురు రూపంలో ఉన్నారు. కులోత్తీర్ణ అమ్మ కులాన్ని పవిత్రీకరించారు. 2 చేతులతో ఎప్పుడూ వారు ఉన్నతిగా పాటుపడ్డారు. అలాగే రామకృష్ణ కుటుంబీకులైనటువంటి మనందరినీ కూడా ఉద్ధరించింది ఆమె మోక్షదాయిని. మధుమతి ఎంతో మధురమైనటువంటి స్వభావం కలది. మాతృత్వ మాధుర్యాన్ని ఆమె అనుభవిస్తూ మనందరితో కూడా ఆ మాధుర్యాన్ని అనుభవింపజేశారు. గుహ్యకారాధ్య సాధకులతోటి ఎంతో గోప్యంగా ఆరాధించబడే తల్లి. స్వామీజీ అమ్మని కేంద్రంగా చేసుకుని మహిళా ఉన్నతి కోసం రామకృష్ణ భావాల ప్రసారం చేయాలని అనుకుంటారు. అప్పుడు యోగిని మహారాజ్ అంటారు, నరేన్ నువ్వేం చేస్తున్నావు, నువ్వేమన్నా పని చెయ్యి, కానీ అమ్మను మాత్రం బయటకు తీసుకురాకు అంటారు. ఆమె శక్తి బాహ్యంగా ప్రకటితమైతే ఇక ఆమెను మనం నిలుపుకోలేము అని చెప్తారు. ఆమెను మనం గోప్యంగానే ఉంచుకోవాలి అని చెప్తారు. స్వామీజీ కూడా వెంటనే దాన్ని ఆమోదిస్తారు. అలాగే మనం రామకృష్ణానంద మహారాజు జీవితంలో చివరి క్షణాల్లో చూస్తాం. అమ్మ కావాలని చెప్పి అమ్మ దర్శనాన్ని పొందుతారు. ఏ విధంగా ఆయన అమ్మ నామాన్ని జపిస్తూ అమ్మ మీద పాట పాడుతూనే ఆయన కన్ను మూశారు. ఎంతో గుహ్యంగా వారి ఆరాధన ఉండేదో. అలాగే త్రిగుణాతీతాన్ మహారాజుని తీసుకుంటే కొన్ని మైళ్ళు నడిచి అమ్మ కోసం మిరపకాయలు కారం ఎక్కువ కావాలని అవి కొరుకుతూ వాటిని పరీక్షిస్తూ తీసుకుని వచ్చారట అమ్మ కోసం. వీరందరూ కూడా ఆ గుహ్య ఆరాధ్య అమ్మ సత్తా ఏంటో తెలిసినవారు. అందుకని అంతగా అమ్మకి గౌరవం ఇచ్చి ఆరాధించేవారు. స్వతంత్ర అమ్మ ఆజీవనం స్వతంత్రంగానే ఉన్నారు. 18 సంవత్సరాల వయసులో ఆమె తన స్వంత నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ దగ్గరికి నేను వెళ్ళి సేవ చేయాలి అని చెప్పి. తర్వాత రోజుల్లో ఒకసారి ఒక శిష్యురాలు ఆమెను అడుగుతారు, అమ్మ రామకృష్ణులు మాట మీరు ఒక్కొక్కసారి విన్నట్టుంటారే అంటారు. అంటే అప్పుడు అమ్మ అంటారు, ఏంటమ్మా ఆజీవనం ఒకరు అడుగులు వేస్తూ తాళానికి తాళం వేస్తూ ఉండటం సాధ్యమా అంటారు. అంటే ఎక్కడ తనకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలో అమ్మ అక్కడ చాలా స్వతంత్రంగా ఉండేవారు. ఆమె నిర్ణయం కూడా ఇక ఎవరు దాటలేనిది. అందుకనే అమ్మ చెప్తారు, బాబురామ్ మహారాజ్ భారం నేను చూసుకుంటాను, మీకేమీ అవసరం లేదు అని చెప్తారు. ఈ విధంగా తన స్వేయ ఇచ్ఛతోటి ఆమె బంధించినట్టు మనకు కనపడేవారు. ఆమె ఎప్పుడు కూడా సర్వస్వతంత్రురాలు. ఆమె మాటే ఆఖరి మాట. సర్వతంత్రేషి అంటే సర్వతంత్రాలకు ఈశ్వరి. ఇక్కడ శారదానంద మహారాజు ఆయన శాస్త్ర కోవిదులు, తంత్రోపాసకులు, శక్తి ఉపాసన మర్మం ఎరిగినవారు. అలాంటి శారదానంద మహారాజ్ చివరిలో అంటారు, ఇంతకాలం నీ వెనకే తిరిగాను, నీ పక్కనే ఉన్నాను, అయినా నేను ఇంత కూడా తెలుసుకోలేక నేను ఇప్పుడు ఓటమిని ఒప్పుకుంటున్నాను అంటారు. ఆమె ఏమిటో ఆమెకే తెలియంది. అందుకని సర్వతంత్రాలకు కూడా ఆమె ఈశ్వరి. చివరిది శివ జ్ఞాన ప్రదాయిని. రామకృష్ణ జ్ఞానాన్ని మనకు ప్రసాదించినది, తద్వారా మోక్షాన్ని ఇచ్చింది అని. అగ్నిని దాహికా శక్తి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. అమ్మ యొక్క ఉనికిని కనుగొంటే అది రామకృష్ణులతో మనకి యోగం అవుతుంది. అమ్మ శివాణి, శివజ్ఞాన ప్రదాయిని. ఇక్కడితో 140 శ్లోకాలు పూర్తయ్యాయి. జై మా.